రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చారు. కానీ ఈ రోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల కోటరీ, ఆ కోటరీతోనే నడుస్తా ఉంది, మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తానే ఉన్నారు, అదే సిస్టమ్, అదే కథ. ప్రజలు జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేశాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది, సరే ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్ని చెప్తా. వాళ్ళు ఎవరన్నా రాంగ్ గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగినాయి కూడా పబ్లిక్ గా తెలిపోతారు. కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమైనా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను, అంతేగాని నాకేదో తాగా పట్టుకొని చేయాలని కాదు. అది ప్రజల తీర్పు శిరసావహిస్తాం. అది ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్ గా ఈ గాట్ పవర్. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి, నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. బాహటంగా ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంతే అని వేరే ఉద్దేశం మాకేం లేదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను. నేను 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. నాకు అంతగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అభిప్రాయాలు, వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు కాబట్టి నేను పార్టీని పెడుతున్నాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. ఆ పార్టీ కార్యకర్తలకి, నా యొక్క శ్రేయోభిలాషికి, అభిమానులకి, సానుభూతి పట్ల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా కూటమి ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీ నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా.